కావాలంటే యూట్యూబ్లో పెట్టండి. మాకు బజ్జీలు కావాలని మా అమ్మమ్మ చేసి పెడుతుంది, మంచిగా చేస్తుంది. మమ్మీ యూట్యూబ్ పైసలు వచ్చినాయి, ఏం చేయాలి ఫస్ట్ పైసలు? చిట్టి తల్లిలు వచ్చిర్రు. నాగమ్మ తింటున్నావా మంచిగా? ఫోన్ బంద్ చేయి మ్యాగీ. మ్యాగీ ఫోన్ బంద్ చేయి. లోపల అయితే తీయొద్దు అన్నారు. ఇంకా ఇద్దామని ఆగిందేమో. అసలు ఇట్లా ఇది కాదు, చదువు చూడాలి. 25 హ్యాపీ ఫాదర్స్ డే పప్పా. అంజలమ్మ పొద్దున్న వచ్చింది బెట్ట మీకోసం. అంజలమ్మ 5 గంటలకు వచ్చింది. అయ్యో అయ్యో అయ్యో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. పిల్లలు హాస్టల్ వెళ్ళి దగ్గర 40 డేస్ అవుతుంది. సో 40 డేస్ తర్వాత పిల్లలకి విజిటింగ్ డే అనేది ఉంటుంది. సో దానికోసం హాస్టల్కి వెళ్తున్న పిల్లలను తీసుకురానికే. లోపల ఏమంటారు? మీకు షేర్ చేస్తారా, ఇంట్లో చెప్పవా అన్నారా? ఏం చెప్పినావు మరి? నేను మార్నింగ్ మా ఆయన రానన్నాడని చెప్పి నేను ఒక్కదాన్ని స్కూటీ పైన వచ్చిన తీసుకెళ్ళడానికి. సో నాకు తెలియకుండా మళ్ళీ వచ్చిండు. సో ఇంకా ఫాదర్ కదా, ఉండలేడు కదా, పిల్లలు 40 డేస్ తర్వాత వచ్చిండ్రంటే. సో ఆయన పిల్లలకి వాళ్ళ డాడీయే రావాలని ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళ డాడీ కూడా వచ్చి ఇంకా ఆయన్నే తీసుకొని వెళ్ళిండు పిల్లలని. సో నేను వెనక నుంచి అయితే ఇంకా స్కూటీ పైన వెళ్ళిన. ఎన్ని రోజుల తర్వాత పిల్లలు వస్తుర్రు. సో మా ఇంటికి మా మమ్మీ, మా పిన్ని, మా చెల్లి వాళ్ళు, మా తమ్ముడు అందరూ వచ్చేసిరు. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం. ఎవరు? అక్క వస్తుంది, పప్ప తీసుకొస్తుండు. నువ్వు లేచినావా పొద్దున్నే? ఎవరు చెప్పారు నీకు మిల్క్ అక్క మ్యాగక్క వస్తురని? నేను అక్క వాళ్ళని తీసుకురానికే పోయినా హాస్టల్కి. అప్పు స్కూల్కి వద్దును కదా, పెన్సిల్ ఇస్తున్నాడు, రాసుకోపో. ఫైనల్గా నా చిట్టి తల్లిలు వచ్చిర్రు. అయ్యో మిల్కీ కంట కల వచ్చిందంట, శ్రావణికి 3 పుట్టిరని.
అంజలమ్మ పొద్దున్న వచ్చింది బెట్ట మీకోసం. అంజలమ్మ 5 గంటలకు వచ్చింది. మిల్కీ కరా మ్యాగీ కరా మెల్లిగా పడిపోతుంది. ఏం తీసుకొచ్చింది చూడు. హ్యాపీ ఫాదర్స్ డే పప్పా. ఇక్కడ దగ్గరికి రావాలి. పిల్లలు హాస్టల్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ప్రతిసారి ఇట్లా ఏదో ఒకటి చేసుకొని తీసుకొస్తారు. మిస్ యూ పప్పా, హ్యాపీ ఫాదర్స్ డే పప్పా, ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేమ్స్ రాసుకొని తీసుకొస్తుంది మా మిల్కీ ఎవ్రీ టైమ్. ఐ లవ్ యూ మమ్మీ, ఐ టు లవ్ యూ మిల్కీ. హ్యాపీ ఫాదర్స్ డే పప్పా. రోజ్ ఫ్లవర్ వెరీ గుడ్. ఏది ఇంకేం చేసుకొచ్చినావు? మరి నేను ఇట్లా పట్టుకో. పిల్లలు ఇంటి దగ్గర నుంచి హాస్టల్ వెళ్ళినప్పుడు నేను వెయిట్ చెక్ చేసిన. సో మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి వెయిట్ చెక్ చేసిన ఏమైనా వెయిట్ లాస్ అయ్యిరా అని. సో ఇద్దరు 2 kgs అయితే వెయిట్ లాస్ అయ్యారు. పిల్లలు ఇద్దరు హెల్దీగానే ఉన్నారు. 2 kgs వెయిట్ అయితే లాస్ అయ్యారు కానీ హెల్దీగానే ఉన్నారు, ఏమంత వీక్గా లేరు. హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఖుషి 1 weekకి స్కూల్కి వెళ్ళింది. సో మిల్కీ మ్యాగీ వాళ్ళు ఇద్దరు అనుకున్నారంట హాస్టల్లో ఉన్నప్పుడు మా ఖుషి స్కూల్కి ఎట్లా వెళ్తుందో, ఏడుస్తుందా ఏంటిది అని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉండేనంట. కానీ మమ్మీ వ్లాగ్స్ తీస్తుంది కదా, వెళ్ళిన తర్వాత వ్లాగ్స్ చూడాలి అని చెప్పి ఇంకా రాగానే ఫస్ట్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఇంకా వీడియోసే చూస్తుంది మిల్కీ మ్యాగీ. ఖుషి స్కూల్ ఫస్ట్ డే. సో వ్లాగ్ అయితే ఆల్రెడీ ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. మా మిల్కీ మస్తు ఎమోషనల్ అయ్యింది ఖుషి. మార్నింగ్ మా ఆయన ఫిష్ ఫ్రై, చేపల పులుసు, దోశ టిఫిన్ చేస్తున్నాం ఇంట్లో. టిఫిన్ దోశ. సో దీని కాంబినేషన్ మా పిన్ని ఫిష్ ఫ్రై తెచ్చింది, ఇంకా చేపల పులుసు, సో ఇంకా కొబ్బరి చట్నీ మా ఆయన చేసిండు. ఇది ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు మా పిన్ని చేసింది. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. పిల్లలు మార్నింగ్ రాగానే టిఫిన్ తినమంటే ఇక తింటలేరు. కంటిన్యూగా వాళ్ళ చెల్లెల వీడియోస్ చూసుకుంటూనే కూర్చున్నారు అనమాట. మళ్ళీ టీవీ కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా, కంటిన్యూ టీవీకే ఇక మొత్తం అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. తింటున్నావా మంచిగా? నువ్వు వచ్చినాక వేద్దామని ఆగిందేమో. సో మా మమ్మీ వచ్చింది, రాగానే ఇంకా పిల్లలిద్దరిని ఇట్లా ప్రేమ గురిపిచ్చేస్తుంది అనమాట. సో పిల్లలంటే మస్తు ఇష్టం మా మమ్మీకి. మా మ్యాగీ స్నానం చేసింది కానీ మా మిల్కీ మాత్రం మా మమ్మీ కోసమే వెయిట్ చేస్తుంది అనమాట, రాగానే ఇంకా చేపియాలని. అంజమ్మమ్మని దొరుకుని రా, అంజమ్మమ్మని ఒకదాను రా, అంజమ్మమ్మని దొరుకుని రా. బట్టలు వద్దా? రెండే తినబెట్టు. మంచిగా పెడుతుర్రా అమ్మ, మంచిగా ఉందా? పిల్లలందరికీ తినిపించిన తర్వాత ఇక మేము కూర్చొని తింటున్నాము. సో మా పిన్ని మార్నింగే చేపల ఫ్రై, చేపల పులుసు తీసుకొని వచ్చింది. సో దాని కాంబినేషన్ దోశలు, మిల్లెట్ దోశ చేసిన. సో దోశలు కాంబినేషన్ తింటున్నాం.
మస్తు టేస్టీ చేస్తుంది మా పిన్ని. మామిడికాయ తొట్టు, వడియాలు, పాపడాలు అన్నీ మా పిన్నే అమ్మంట తీసుకొని వస్తుంది మా కోసం. సో ఇంకా నెక్స్ట్ పిల్లలు అయితే మామూలు హడావిడి లేదు, ఇంకా షాప్స్కే తిరుగుతుంటారు. సో హాస్టల్ నుంచి పిల్లలు వచ్చిర్రు కదా, ఇంకా పెయిన్లు కూడా మస్తు అయినాయి నెత్తిలా. సో అవైతే మా చెల్లి వాళ్ళు రిమూవ్ చేస్తున్నారు పిల్లలకి. సో నెక్స్ట్ మిల్కీ మ్యాగీ వాళ్ళ క్లాస్మేట్ వినీషా వచ్చింది. సో వినీషా పటంచేరులో ఉంటారు వీళ్ళు. సో ఏంటంటే ఆల్రెడీ మిల్కీ చెప్పిందంట మీ మమ్మీ మీ డాడీని తీసుకొని మా ఇంటికి రా అండి. సో వినీషా పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని అయితే వచ్చింది మిల్కీ మ్యాగీ వాళ్ళ కోసం. సో అదన్నమాట మా ఖుషి ఆ చాక్లెట్ కోసం చూస్తుంది కావాలని, కానీ ఆమెకు కాదని చెప్పి మేము అట్లా కొద్దిసేపు ఆట ఆడిపించినాం. తర్వాత మిల్కీకి చాక్లెట్ ఇచ్చింది, నెక్స్ట్ మ్యాగీకి కూడా ఇస్తుంది. సో పిల్లలు హాస్టల్లో ఉండి ఇట్లా ఒకటేసారి ఇంటి దగ్గర కలిస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకే ఇట్లా కల్పించినాం. టిఫిన్స్ మంచిగా చేసిర్రు. చేసిన తర్వాత తిన్నది అరిగిందాక టీవీలో రీల్స్ పెట్టుకొని అయితే డాన్స్ చేసిర్రు. మొత్తం 6 మంది ఆడోళ్ళ సంతనే మా ఇంట్లో, మొగ సంతనే లేదు. సో ఫుల్ ఎంజాయ్ చేసి లొల్లి రచ్చ చేసిర్రు. మార్నింగ్ టిఫిన్ దోశ విత్ చేపల పులుసు, చేపల ఫ్రై చేసినాం. సో లంచ్కి కూడా అదే చేపల పులుసు, చేపల ఫ్రై చాలా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని వచ్చింది మా చిన్ని. సో అందరం కలిసి కూర్చొని తిన్నాం. సో లోపల మా మమ్మీ అయితే మా పిల్లలకు తినిపిస్తుంది. పిల్లలు ఇందాక కొంచెమే అన్నం తినేసి వెళ్ళిపోయి పడుకున్నారనమాట. సో మా మమ్మీ వచ్చి ఇంకా వాళ్ళకి బలవంతం చేసి కొంచెం తినిపిస్తుంది. సో అందుకే బెడ్ పైన ఉన్నారు. సో కిందికి దిగమంటే కూడా వద్దు అని దిగుతలేరు అనమాట తినిపించడానికి. సో అందుకే పైననే ఉన్నప్పుడే కొంచెం పెడుతుంది మా మమ్మీ. సో దీనికి కూడా ఏం బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి, మంచం మీద అన్నం పెట్టొద్దు, బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి. సో మాకు కూడా తెలుసు, కానీ పిల్లలు వచ్చిర్రు చాలా రోజుల తర్వాత. అంజలమ్మ ఏం చేస్తుంది? దాసుకొని తింటున్నావే అంజలమ్మ? అయ్యో అంజలమ్మ ఏం తింటున్నావు దాసుకొని దొంగలాక? అంజలమ్మ కూర ఎట్లా అయింది? థ్యాంక్ యూ. మంచిగా అయిందా మమ్మీ కూర? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఫోన్ బంద్ చేయి మ్యాగీ ఫోన్ బంద్ చేయి. సరే నేను వీడియో బంద్ చేస్తాను, ఫోన్ బంద్ చేయి. మమ్మీ యూట్యూబ్ పైసలు వచ్చినాయి, ఏం చేయాలి ఫస్ట్ పైసలు? బంగారమా? బంగారం వచ్చేటన్ని పైసలు రాలేవు, కొన్ని వచ్చినాయి. కుక్కని తెచ్చుదాం అనుకుంటున్నా నేను. కుక్క వద్దా? మరి ఏం తేవాలి? బంగారమా? ఏంది? 2 మాసాలు 3 మాసాలు రారా? వచ్చినా సరే బంగారం తేవాలా? కుక్కని తెద్దాం అనుకుంటున్నాం. పిక్కలు కూడా వద్దు. మాకు మైదా ఫ్రెండ్స్, మంజులమ్మ దింపుకొచ్చింది ఫ్రెండ్స్. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత మా మిల్కీ ఎంత మెచ్యూర్గా మాట్లాడుతుందంటే, అవ్వా నా బిడ్డనే. నా పిల్లలు హాస్టల్లో ఉండి మదర్ ప్రేమను అనేది ఎంత మిస్ అవుతారో అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా బజ్జీలు కావాలంటే యూట్యూబ్లో పెట్టండి. మాకు బజ్జీలు కావాలని మా అమ్మమ్మ చేసి పెడుతుంది, మంచిగా చేస్తుంది. ఇంకేమేం చేస్తారు అంజలమ్మ? బజ్జీలు చేస్తారు, మురుకులు చేస్తారు, అన్నీ చేస్తారు మా అమ్మమ్మ. ఇంకా ఈ అమ్మమ్మ ఏం చేస్తారు? ఈ అమ్మమ్మ కూడా ఏం చేస్తారు? ఖుషి ఈ అమ్మమ్మ కూడా ఫ్రెండ్స్. ఇదైతే ఓల్ గ్రూప్ తెలుసా? గ్రూప్ సాయి వారు
బిచ్చపోరు. సో మా తమ్ముడు కూడా వచ్చిండు ఫైనల్గా. సో నెక్స్ట్ వీడియోలో ఇదే కంటిన్యూ వీడియో వస్తుంది పార్ట్ 2లో. మిస్ అవ్వకండి, చాలా ఫన్ వీడియో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి బ్లాగ్స్. సో దీని కంటిన్యూ వీడియో మా తమ్ముడి మీద ప్రాంక్ చేసిన, సో ఆ వీడియో పార్ట్ 2 పెడతా. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. బాయ్ బాయ్.